నమస్తే. 2024 మార్చి నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విశారద శ్రీ కె డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి గురూజీ గారిని అడిగి మరి ఈ యొక్క మాస ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు నిదయే సర్వవిద్యానాం విసజే వరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నందరికీ నమస్కారం. గురువుగారు, ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. ఎవరెవరు ఈ మకర రాశికి చెందినవారు, ఎవరెవరికి ఈ మకర రాశి ఫలితాలు వర్తిస్తాయి? నిరంతరం కష్టపడుతూ కష్టాన్ని దైవంగా భావించి జీవనాన్ని సాగించేటువంటి ఈ మకర రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 2 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరవనాన్ని అనుసరించి మకర మాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మకర రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ మాస ఫలితాలు వర్తిస్తాయి. గురువుగారు, ఈ మకర రాశి వారికి ఈ మార్చి మాసంలో అనుకూల గ్రహాల వాటి వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి? ఈ మకర రాశి వారికి ఈ మార్చి మాసంలో 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుందమ్మా. ఇందులో ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు మార్చి 14 తర్వాత తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగిస్తాడు. ఆ కారణం చేత ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ, అధికారుల నుంచి సహాయం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మార్చి 7 తర్వాత అనగా ఈ మార్చి 7 తర్వాత ఈ నెలంతా కూడా కుంభరాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఎక్కువ శుభఫలితాలు రావడానికి అనగా మార్చి చివరి వరకు ఈయన చతుర్థ భావంలో కూడా సంచరించేటువంటి వాతావరణం కనిపిస్తుంది కనుక ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను, నూతన వస్తువులు కొనుగోలును చేసుకోగలుగుతారు. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో అనగా మేషంలో సంచరించడం వల్ల అర్ధశుభుడుగా కుటుంబ సౌఖ్యాన్ని, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలని, జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో వీరు సులభంగా నిర్వర్తించుకోగలుగుతారు. విజయవంతంగా ముందుకు సాగడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ అనగా మకర రాశిలోనూ అలాగే కుంభరాశిలోనూ సంచారాన్ని కొనసాగించడం వల్ల శ్రీధర సహకారం బాగా లభిస్తుంది. వీరి ఆలోచనలంతా కూడా కార్యరూపం దాల్చే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. అలాగే తృతీయంలో అనగా మీనంలో రాహు సంచారం కొనసాగడం వల్ల ధైర్యంగా వీరు అనుకున్న పనులు నిర్వర్తించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కూడా లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. 2024 ఈ మార్చి మాసానికి గాను తప్పనిసరిగా మకర రాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. గురువుగారు, ఈ మకర రాశి వారికి ఈ నెలలో ప్రతికూల గ్రహాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉన్నాయమ్మా. ప్రతికూల గ్రహాలు 3 గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. 2024 మార్చి మాసంలో చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనూ అలాగే ద్వితీయ భావంలోనూ సంచారం కొనసాగడం వల్ల అనగా కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల అధికమైనటువంటి ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని అనగా ఎక్కువ టెన్షన్ తీసుకోవడం, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, ఒక అశాంతికి గురి అయ్యేటువంటి సంఘటనలు కానీ జరగడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని ద్వితీయ శని అంటాం మనము. ఈ రకంగా ఏల్నాటి శని ప్రభావం వల్ల వీరి మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో ఒక రకమైన అశాంతి, పనులు వాయిదా పడడం ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చిన్న చిన్న ఆటంకాలు, నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మకర రాశి వారికి కుజుడు, శని భగవానుడు, కేతువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. గురువుగారు, ప్రతికూల ఫలితాలకు పరిహారం ఏదైనా ఉందంటారా? ఉంటే చెప్తారా? తప్పనిసరిగా అమ్మ 2024 మార్చి మాసానికి గాను ఈ మకర రాశి వారు భాగ్యకేతువు నుంచి ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతి స్వామికి గరికమాలను సమర్పించి నమస్కరించుకోండి. అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనిదేవుని దర్శించుకోవడం, శని భగవానుడికి అభిషేకాలు నిర్వర్తించడం, అవకాశం లేని వారు ఈశ్వరునికి అభిషేకాలు నిర్వర్తించుకోవడం, గోసేవ చేయడం వల్ల కూడా ఈ దుష్ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించడం,
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 2024 మార్చి మాసానికి గాను మకర రాశి వారు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల వీరు ప్రతికూలతల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.